ఫిబ్రవరి 27, 2025 సంవత్సరం 99వ రోజు ఈ రోజున మట్టి ద్రావణం స్ప్రేయింగ్ ఈ రోజుతో లాస్ట్. ఇక స్ప్రేయింగ్లు ఏమి ఉండవు. ఇక ఈరోజు స్ప్రేయింగ్ అయిపోగానే కయ్యలు కూడా ఆరగట్టేయడం జరుగుతుంది. ఆరగట్టేసిన తర్వాత వచ్చే నెల ఫిబ్రవరి నెల రేపటితో పూర్తయిపోద్ది ఫిబ్రవరి. ఇక మార్చి వచ్చేస్తుంది. మార్చి అంటే మనకు గుర్తొచ్చేది హార్వెస్టింగ్ ఫెస్టివల్, సీడ్ సోయింగ్ ఫెస్టివల్ చూశారు, ప్యాడీ ట్రాన్స్ప్లాంటేషన్ చూశారు, వీడ్ రిమూవింగ్ చూశారు, మట్టి ద్రావణాలు స్ప్రేయింగ్లు చూశారు. మొత్తం నీటి సోమశిల డ్యామ్ నీళ్ళు మన పంట పొలాలకు పెట్టడం అవన్నీ చూడడం జరిగింది. ఇక వెన్ను తీయడం జరిగింది, ఫ్లవరింగ్, ప్రీ ఫ్లవరింగ్, ఫ్లవరింగ్ అన్నీ చూడడం జరిగింది. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇక రైపనింగ్ స్టేజ్ మాత్రం మిగిలింది. అది కూడా అయిపోవస్తుంది. మార్చిలో వరి కోతలు, హార్వెస్టింగ్ ఫెస్టివల్ బిగిన్స్ ఆన్ మార్చ్ లాస్ట్ వీక్లో 20వ తారీఖు పైన మనం వరి కోతలు కొట్టడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. 99వ రోజుకి స్వాగతం, సుస్వాగతం. ఇదే లాస్ట్ స్ప్రేయింగ్ చేసే ముందుగా కొన్ని విషయాలు మనం మాట్లాడుకొని ఆ తర్వాత స్ప్రేయింగ్లోకి వెళ్ళడం జరుగుతుంది. సివిఆర్ పద్ధతిలో వరి సాగు 2021లో మనం ప్రారంభించడం జరిగింది. అది అంచెలంచెలుగా ఎదుగుతూ 2025 సంవత్సరానికి రావడం జరిగింది. ఇది పెద్ద కష్టతరమైనదేమి కాదు. చాలా సులభతరంగా, ఈజీగా, సునాయాసనంగా చేసుకోగలిగేటువంటి మెథడ్. పద్మశ్రీ అవార్డు గ్రహీత ద్రాక్ష రత్న శ్రీ చింతల వెంకటరెడ్డి గారి పేటెంట్ అది. మట్టి, నీరు, ఆమదం, మొలకల ద్రావణం, గోధుమలు, ఒడ్లు, కుంకుడుకాయలు వాటిని తీసుకొని మూటగట్టి నీళ్ళలో నానబెట్టిన తర్వాత ఒడ్లు, గోధుమలు మొలకొచ్చిన తర్వాత వాటిని మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవడం, కుంకుడుకాయలని నానబెట్టి విత్తనాలు తీసేసి వాటిని పేస్ట్గా చేసుకోవడం ద్రావణం. ఈ ఇంగ్రీడియంట్స్తో మనం పంట పండించడం జరుగుతూ ఉన్నది. ప్రతి 10 రోజులకు ఒకసారి మనం స్ప్రేయింగ్లు చేసుకుంటూ లాస్ట్ స్ప్రేయింగ్కి వచ్చేసాం మనం. ఈ రోజుతో స్ప్రేయింగ్లు అన్నీ పూర్తయిపోతాయి. ఇక రేపు 100వ రోజు 100 డేస్ రేపు 100వ రోజు కార్యక్రమం చూసుకొని ఇంకొక 20 రోజులు దాని తర్వాత వరి కోతలు కోయడం జరుగుతుంది. ఈ విధంగా సివిఆర్ పద్ధతిలో చాలా అద్భుతంగా, సునాయాసనంగా చేసుకునేటువంటి ప్రక్రియ అది. ఎవరైనా చేసుకోవచ్చు. మట్టి ద్రావణం ఓ మహత్తర శక్తి. అగ్రికల్చర్ ఈజ్ నాట్ ఏ ఫార్మింగ్, ఇట్స్ ఏ ఫీడింగ్. ఈ విధంగా మనం ప్రతి 10 రోజులకు ఒకసారి మనం మట్టి ద్రావణాలు స్ప్రేయింగ్ చేసుకుంటూ వరిలో అధిక దిగుబడులు సాధిస్తూ ముందుకు ప్రయాణం చేయడం జరుగుతూ ఉంటుంది. తెలంగాణ సోనా అనే వరి రకం మనం ప్రతి సంవత్సరం వేస్తూ ఉంటాము. ఆ మెథడ్ తెలంగాణ సోనా నవంబర్ నెల అది ఒక మధురమైన ఘట్టం. అది ఎన్నో వరి రకాలు వేస్తూ ఉంటాం, కానీ తెలంగాణ సోనా వేసినప్పుడే మాకు కలిగినటువంటి ఆనందం అది మాటలు చెప్పలేంది. వన్ ఆఫ్ ద హ్యాపీ మూమెంట్ టు మీ. థ్యాంక్ యూ. 25 కేజీల లోపల మట్టి, 200 లీటర్ డ్రమ్ము నీళ్లు, వీటితో పాటుగా వరిలో పురుగులు, చీడపేడలు పోసింది. వరిలో పురుగులు, చీడపేడలు చంపడానికైతే ఆమదం ఒక 1/2 లీటర్ సరిపోద్ది. 1/2 లీటర్ ఆమదం, ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపి డైరెక్ట్ పొలాల్లో స్ప్రే చేయడమే. ఇదే మెయిన్. అదే పిలకల సంఖ్య ఎక్కువ రావడానికి ఒడ్లు, గోధుమలు, కుంకుడుకాయలు వాటన్నిటిని తీసుకొని మూటగట్టి నీళ్ళలో నానబెట్టిన తర్వాత మొలకొస్తాయి. 24 గంటలు తల్లిన తర్వాత మండగట్టి ఆ తర్వాత వాటిని మిక్సీలో వేసి పేస్ట్ చేసుకొని ద్రావణం అవుతుంది. ఆ ద్రావణం ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని అది తీసుకోండి. కొంచెం మట్టి ఉంచుకున్నారా ఆ కుంకుడుకాయలు పేస్ట్ అది. ఈ విధంగా వాటిని అన్నింటినీ చేసుకోవడం. మొక్క మీద వర్షం పడితే ఏ విధంగా తడుస్తుందో ఆ విధంగా మనం చేసుకోవాలి. కొంచెం నీళ్ళని తగ్గించుకోండి, ఇబ్బంది. నమస్కారం. వరి అనేది ఒక గడ్డి జాతి కుటుంబానికి చెందిన మొక్క. దాని సైంటిఫిక్ నేమ్ వచ్చి ఒరిజా సెటైవా. దీని సైంటిఫిక్ నేమ్ ఒరిజా సెటైవా. మన భారతదేశంలో ఎక్కువగా తినేది అన్నం, రైస్ ఈజ్ లైఫ్. ఈ విధంగా మొట్టమొదటిసారి ఈ ప్రపంచంలో ఈ వరి సాగు చేసింది యాంగ్జీ నది తీరాన, చైనాలో యాంగ్జీ నది తీరాన ఈ వరి వంగడం అనేది చేయడం జరిగింది. ఏంటంటే మానవులు తన ఆహారాన్ని పొందుపరుచుకునే విధంగా, అంటే తీసుకోవడానికి కోసం చేసినటువంటి మొదటి ప్రక్రియ ఈ వ్యవసాయం. ఆ తర్వాతే ఇండస్ట్రియల్, ఆ తర్వాత ఇంకా ఏదైనా రంగాలు రావడం జరిగింది. ఫస్ట్ అనాదిగా ప్రారంభించినటువంటి మొదటిది ఈ వ్యవసాయం. అది కాలక్రమేణా కెమికల్ ఫార్మింగ్ అయిపోయింది.
తర్వాత మళ్ళీ విషాలు ఈ రావడం, థైరాయిడ్లు, బీపీలు, షుగర్లు ఈ విధంగా రావడం, ఈ విధంగా విచక్షణరహితంగా పురుగు మందులు కొట్టడం, వాటిని మనం తినడం, తద్వారా ఈ రావడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు వ్యవసాయ రంగంలో మళ్ళీ వెలుగులు వస్తూ ఉన్నాయి. సివిఆర్ పద్ధతి కానీ, చౌహాన్ క్యూ పద్ధతి కానీ, సుభాష్ పాలేకర్ మెథడ్ కానీ, ఇలా ఎన్నెన్నో రకరకాల వ్యవసాయ రంగంలో వెలుగులు నింపుతా ఉన్నారు. ఈ విధంగా రావాలా, కంపల్సరీగా యువతరం కూడా ప్రకృతి వ్యవసాయాల వైపు రావాలి. వచ్చినప్పుడే దీంట్లో మనం ఆశించినటువంటి ఫలితాలు పొందగలుగుతాము. ఈ విధంగా వరి పండించడం మా జీవనోపాధి. ఈ విధంగా వరి పండించి వాటిని స్టోరేజ్ చేసి వాటిలో ఉన్నటువంటి తేమ, వరి కోత కోసిన తర్వాత 14% తేమ తీసుకొని వచ్చి ఆ తర్వాత వాటిని 3-4 నెలల పాటు మనం లోపల స్టోరేజ్ చేసి ఆ తర్వాత రైస్ మిల్లింగ్ చేయడం జరుగుతుంది. రైస్ మిల్లింగ్, ప్యాకింగ్, ట్రాన్స్పోర్టింగ్, వినియోగదారుల గమ్యస్థానాలకు చేరినప్పుడే అది అంతిమ విజయం. థ్యాంక్ యూ.